అంతేనా? ఆగండి. దేవుణ్ణి గణపరచాలి. మీరు ఆ అక్క ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరికి తెలుసు? ఓకే, ఆ అక్క దుబాయ్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? ఎంతమంది తెలుసు? ఓకే, దుబాయ్ వెళ్ళాలని మీరు అన్నారు కదా. అమెరికా వెళ్ళాలంటే, దుబాయ్ వెళ్ళాలంటే కూడా అదెక్కి యేసయ్య మీ ప్రార్థన ఆలకించి థీమ్ స్టోరీ చెప్పడానికి ఇక్కడికి నడిపించారు అనమాట. అక్కడ పరిచయం చేయనా? పాస్టర్ గారు చెప్తారు అక్కడి గురించి. అక్క అందరికన్నా పెద్ద అక్క, గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఎయిర్లో వచ్చి మన కోసం ఇంత దూరం అందరి కోసం వచ్చారు అక్క. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తాం. ఆ అక్క పేరు సంధ్య అక్క. సంధ్యకు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుణ్ణి మహిమపరుస్తూ మన సంఘం మనకి సంఘం కాదు, మా సంఘం అక్క కూడా ఈ సంఘమే. ఓకే, థ్యాంక్ యూ. అక్క చాలు వెరీ గుడ్ అబ్బా, మీరు చాలా ఎక్సలెంట్, మంచి పిల్లలు, చాలా మంచి పిల్లలు అయిపోయారు. 2 డేస్కే 1.5 డేకే మీరు మంచి పిల్లలు అయిపోయారు. ఈ అక్క దుబాయ్లో డాక్టర్ అనమాట. దేవుడు అక్కకి మంచిగా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ చెప్పేటువంటి తలాంతుని అక్కకి ఇచ్చారు. అక్కడ కూడా సండే స్కూల్ టీచర్గా వాడబడుతుంది, తర్వాత సేవలో కూడా అక్క వాడబడుతుంది. ఇంకొక విషయం చెప్పనా, ఇక్కడ ఉన్నప్పుడు అక్క ఇక్కడ సండే స్కూల్ టీచర్, అక్క స్టూడెంట్స్ ఎవరో చెప్పనా? ఈ అక్క స్టూడెంట్స్ ఎవరో చేతులు పైకెత్తండి. మీరు కాదు, ఈ అక్క స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు మీ టీచర్స్ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్క చిన్నప్పుడు చెప్పినటువంటి పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ స్టూడెంట్స్ ఇప్పుడు మీ టీచర్లు అనమాట. అక్క చూడడానికి చిన్నగా ఉందనుకోండి, ఈ అక్క చాలా పెద్ద బలమైన సేవ చేస్తుంది. మీ టీచర్స్ అందరికీ సండే స్కూల్ చెప్పింది ఈ అక్కేనమాట. మా అందరూ అక్క అని అల్లరి చేశారనుకో, మిమ్మల్ని గ్రిప్లో పెట్టేస్తుంది. మీ ఇష్టం. దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి, దేవుడు క్షేమముగా మన మధ్యకి నడిపించిన విధానాన్ని బట్టి సంఘం నుంచి చిన్నగా వెల్కమ్. ఏమీ లేదు, దీనికంటే ఘనమైన ఏది లేదు. పాస్టర్ గారు ఇస్తారు. సారీ, నేను బొక్కే తీసుకొచ్చే టైం కూడా లేదు. రేపు వెల్కమ్ చేస్తాం. ఇప్పుడు క్లాప్స్ కొట్టండి అందరూ. ఓకేనా? ఓకే, వెల్కమ్. అక్క మంచిగా సండే స్కూల్ ఎలా నడుపుతూ చెప్తారు. సరేనా? థీమ్ స్టోరీ చెప్తుంది కరెక్ట్గా. చాలా నక్కలు అక్కకి సమయం ఇచ్చేస్తాం. సరేనా? ఇది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇట్టి అవకాశాన్ని ఏమంటారు, ఇదే సంఘం కాబట్టి నాకు ఇట్లాంటి ఆనర్ లేకపోయినా బాగుండు. అంటే ఇది లేకపోయినా కూడా, ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి చేస్తే బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అయితే నేను దుబాయ్ నుంచి వచ్చినాను చెప్పింది కదా పాస్టర్ అంటే. ఎస్, నాకు ఇక్కడ BBS అన్ని తెలిసినప్పుడే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మీ అందరూ హ్యాపీ ఫీల్ అయినరో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సంతోషపడ్డా. ఎందుకు సంతోషం, ఎవ్రీ ఇయర్ సంతోషపడితే ఇక్కడ BBS జరుగుతుంటే ఈ ఇయర్ ఇంకా చాలా సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ డేస్లో ఒక్కడే నేను నిన్న లేను, కాకపోతే ఈరోజు రేపు ఉంటా కదా. దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చిందని చాలా సంతోషపడిన, దేవుడికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పిన. భలే మంచి పిల్లలు మీరు, భలే. ఇప్పుడు అయితే నేను ఈ BBS ఈరోజు రేపు అబ్జర్వ్ చేస్తా. నేనేం చేస్తా, చూస్తుంటా అందరిని పిల్లల్ని, ఎవరు మంచి కూర్చున్నారా, ఎవరు చక్కల ముఖం పెట్టుకొని కూర్చున్నారా, చేతులు కట్టుకున్నారా. ఫింగర్ అండ్ లిప్స్ వద్దులే, ఓన్లీ చేతులు ఇచ్చిందా ఏసయ్యా చూద్దాం ఒకసారి. మనందరికి చేతులు ఇప్పించిందా? నేను ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అటు ఇటు చేసిండ్రు అనుకో, ఇందాక మధ్యలో మీతో మాట్లాడుతున్నా కదా, డిస్టర్బ్ అయిపోతా. అందుకే మనందరం ఏం చేద్దామంటే, నేనేమంటే మీరు అదన్నారు. ఓకే, ఐ క్యాన్ కీప్ క్వైట్, ఐ క్యాన్ కీప్ క్వైట్ అంటే మీరు వీ క్యాన్ కీప్ క్వైట్ అన్నారు. ఏమనాలి? వీ క్యాన్. ఓకే, ఐ క్యాన్ కీప్ క్వైట్, ఐ క్యాన్ కీప్ క్వైట్. అయితే మీకు కొన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా తీసుకు
తీసుకొచ్చిన అనమాట, చిన్న చిన్నవి. అవన్నీ ఎవరికి వస్తాయో నాకు తెలియదు. నేను అబ్జర్వ్ చేస్తుంటా. నాకు 4 కళ్ళు ఉన్నాయి తెలుసా, 4 కళ్ళు 4 ఉన్నాయి నాకు. 2 కళ్ళు 2 అద్దలు 2 ఉన్నాయి కదా, 4. అంటే నేను మంచిగా మిమ్మల్ని చూస్తుంటే ఇంకెక్కువ చూస్తా. అప్పుడు ఇట్లా అన్నారు అనుకో, నీకు చాక్లెట్ రాదు, ఇష్టం. అప్పుడు ఏడ్చినా కూడా నేను ఇవ్వను, మీ ఇష్టం అక్క, ప్లీజ్ అక్క, నేను మంచిగా కూర్చున్న అక్క అంటే కూడా నేను ఇవ్వ. అట్లా చేస్తున్నావు కదా, నీకు రాదు చాక్లెట్. మంచిగా కూర్చున్న వాళ్ళకి మంచిగా వినాలి, యాక్షన్ చేసినప్పుడు యాక్షన్ చేసాం, సరేనా? తొందరగా మళ్ళీ కడుపులో పరిగెత్తుతున్నాయి, మీకు రన్ అవుతున్నాయి, ఆకలి అనేది అవుతుంది కదా, మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, ఎందుకంటే ఏసయ్య చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా సంఘంలో VBS లో నేను కూడా ఉండే అవకాశాన్ని మీరు నాకు ఇస్తున్నారు ఏసయ్య అని. లాస్ట్ ఇయర్ ఒక అక్క వచ్చింది కదా, ఎవరు అక్క? నాన్సీ అక్క. నాన్సీ అక్క నేను ఎంత చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, ఫుల్ ఫ్రెండ్స్. సండే స్కూల్లో ఫ్రెండ్స్, అన్నిట్లో ఫ్రెండ్స్. ఆ అక్క ఇక్కడికి వచ్చింది కదా, అప్పుడు కూడా హ్యాపీ అనిపించింది. ఈ ఇయర్ ఇక్కడ ఉండడం ఇంకా హ్యాపీ, మిమ్మల్ని అందరినీ చూడడం. అందరికీ నేను కొత్త కదా కదా. ఇందాక పాస్టర్ అంటే చెప్పినట్టు మీ సండే స్కూల్ అందరూ నాకు స్టూడెంట్స్ అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు మిమ్మల్ని టీచ్ చేస్తుంటే, మిమ్మల్ని గైడ్ చేస్తుంటే. ఇట్లా ఇట్లా బాగుంది, ఇట్లా అనుకోవడం బాగుందా? కొంచెం సేపు, ఓకేనా? సరే, ఇంకా నేను ఎక్కువసేపు తీసుకోను. మీరు పొద్దున అన్ని పాటలు పాడిరా, ఒకటే ఒక సాంగ్ పాడదాం మళ్ళీ మనము, సరేనా? భలే చేసేది. ఎవరే పంపించేది వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను నేను. ఇప్పుడు ఎవరు పంపించేది తొందర చెప్పాలి, ఎవరిది ఇది? ఇక్కడ పంపించిన వాళ్ళకి చెప్తే నేను నిజంగా ఒక చాక్లెట్ ఇస్తాను. నిజంగా ఇది అద్దా, తొందర చప్పట్లు కొట్టండి అందరు. ఇంకోసారి పంపించడం అనుకో, తీసుకుంటా మళ్ళీ చాక్లెట్, సరేనా? ఓకే, సరే. అందరూ అట్లా చేస్తే ఇయ్యా మళ్ళీ, ఓకేనా? ఇప్పుడు తినద్దు, మళ్ళీ తీసుకుంటా, జోబులో పెట్టుకో, సరేనా? నేను రెడీ 1 2 3 అంటే లేద్దాం. తొందర ఒక్కటే ఒక పాట. ఏం పాట పడదాం? పరబ్బర సాతాన్ని పంపిద్దామా, మనం కూడా పారిపోదామా? సాతాన్ని నేను లేమన్నప్పుడే పెద్ద అక్కలు మీరు కూడా, ఓకేనా? రెడీ